పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఓ ఎక్స్ప్రెస్ ట్రైన్ గూడ్స్ రైలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులతో ఉన్న రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదం జరిగిన వెంటనే బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో పలువురు గాయపడినట్టుగా ప్రాథమిక సమాచారం. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్ వస్తున్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు జైపాల్గురి సమీపంలోని రంగపని రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటన వివరాలు తెలిసిన వెంటనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెస్క్యూ టీం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. అంబులెన్స్లను, మెడికల్ టీంలను ఘటనా స్థలానికి పంపించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని మమతా బెనర్జీ అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గురైన కాంచనజంగా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆ మార్గంలో డైలీ సర్వీస్. పశ్చిమ బెంగాల్ను ఈశాన్య రాష్ట్రాలకు కలిపే కీలకమైన రైలు మార్గంలో ప్రమాదం జరగడంతో ఆ రూట్లో ప్రయాణించే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. स्थिति अभी थोड़ा गंभीर है। ये आप देख रहे हैं कांचनजंगा एक्सप्रेस है। ये पीछे यहाँ पे खड़ा था और पीछे से एक मालगाड़ी आके उसको ठोक दिया। 3 बॉगी अभी तक डिटेल्ड हुआ है, 5 फैटलिटी हुआ है, कैजुअलिटी हुआ है 5। अभी तक हम रेस्क्यू कर लिया है। और मालगाड़ी का जो आगे का इंजन है वहाँ पे गैस कटर लगेगा। आरपीएफ भी आ गए है, हम लोग लोकल पीएस से आ गए हैं। 5 का मौत हुआ है अभी तक। ठीक है, इंजर्ड अभी तक 25 to 30 नियरली, बट द इंजरीज आर नॉट फैटल। We have already rescued them with their luggages। एवं एखाने हम लोग लोकल का एम्बुलेंस भी हम लोग अरेंज कर चुके हैं। ठीक है, वो जो पैसेंजर्स हैं हम लोग उन लोग को बाहर निकाल के एक यहाँ पे एक मदरसा में कैंप भी सेटअप किया है, वहाँ पे लेके जा रहे हैं और वहाँ से फिर आगे बस लेके एनजीपी तक लेके जा रहे हैं। कैसे हुआ था सर इंसिडेंट? कैसे हुआ था? इंसिडेंट पीछे से मालगाड़ी आके ये कांचनजंगा जो एक्सप्रेस है, मालदा कांचनजंगा एक्सप्रेस है, इसको पीछे से कॉलिशन हो गया। ठीक है, थैंक यू। పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఓ ఎక్స్ప్రెస్ ట్రైన్ గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ప్రయాణికులు ఉన్న బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదం జరిగిన వెంటనే బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో పలువురు గాయపడినట్టుగా ప్రాథమిక సమాచారం. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ప్రమాద ఘటన జరిగింది. అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్ వస్తున్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు జైపాల్గురి సమీపంలోని రంగపని రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో క్షతగాత్రుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 5 ఇప్పటి వరకు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు పూర్తిగా వచ్చేసరికి మృతుల సంఖ్య, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతులకు సంబంధించి అధికారులు వారి ఆధారాలు సేకరించే పనులు పడ్డారు. వివరాలు పూర్తిగా కుటుంబీకులకు చేరవేసే విధంగా హెల్ప్ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కుటుంబ సభ్యులు హెల్ప్ లైన్ ద్వారా సంప్రదించవచ్చు. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి వివరాలు వచ్చేసరికి మృతుల సంఖ్య, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. రైట్గా పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఎక్స్ప్రెస్ ట్రైను గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ప్రయాణికులు ఉన్నటువంటి బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదం జరిగిన వెంటనే బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో 30 మంది క్షతగాత్రులు కాగా 5 మరణించినట్టు తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి సమాచారం వచ్చిన తర్వాత మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్ వస్తున్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు జైపాల్గురి సమీపంలోని రంగపని రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద ఘటన వివరాలు తెలిసిన వెంటనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెస్క్యూ టీం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారామె. అంబులెన్స్లను, మెడికల్ టీంలను ఘటనా స్థలానికి పంపించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని మమతా బెనర్జీ అధికారులను ఆదేశించారు. চ্যানেল এখানে দেখা যাচ্ছে না।
పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఓ ఎక్స్ప్రెస్ ట్రైన్ గూడ్స్ రైలు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఉన్నటువంటి బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదం జరిగిన వెంటనే బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో పలువురు గాయపడినట్టుగా ప్రాథమిక సమాచారం. ఇప్పటివరకు 30 మంది క్షతిగాత్రులు కాగా 5గురు మరణించినట్టు సమాచారం వచ్చింది. ఈ సమాచారం మరికొంతసేపట్లో ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మృతులు క్షతిగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో చోటు చేసుకుంది. అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్ వస్తున్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు జైపాల్గురి సమీపంలోని రంగపని రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అస్సాం పశ్చిమ బెంగాల్ నుంచి చికెన్ నెక్లా ఉండే రైలు మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. వేసవి సెలవుల సమయంలో ఈ మార్గంలో డార్జిలింగ్కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులు అధికంగా ఉంటారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఓ గూడ్స్ ట్రైన్ ఎక్స్ప్రెస్ రైలును ఢీకొట్టడంతో 5గురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద కారణంగా రైల్లోని 2 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదం జరిగిన వెంటనే బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఒక రైలు బోగి మరో బోగీపైకి ఎక్కడంతో ఆ దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ప్రమాదం ఘటన జరిగింది. అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్ వస్తున్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు జైపాల్గురి సమీపంలోని రంగపని రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అస్సాం పశ్చిమ బెంగాల్లో చికెన్ నెక్లా ఉండే రైలు మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. వేసవి సెలవుల సమయంలో ఈ మార్గంలో డార్జిలింగ్కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులు అధికంగా ఉంటారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాద ఘటన వివరాలు తెలిసిన వెంటనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెస్క్యూ టీం వెంటనే రంగంలో దిగి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఆమె అంబులెన్స్లను, మెడికల్ టీంలను ఘటనా స్థలానికి పంపించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని మమతా బెనర్జీ అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గురైన కాంచనజంగా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆ మార్గంలో డైలీ సర్వీస్ పశ్చిమ బెంగాల్ను ఈశాన్య రాష్ట్రాలకు కలిపే కీలక రైలు మార్గంలో ప్రమాదం జరగడంతో ఆ రూట్లో ప్రయాణించే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఓ గూడ్స్ ట్రైన్ ఎక్స్ప్రెస్ రైలును ఢీకొట్టడంతో 5గురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా రైల్లోని 2 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదం జరిగిన వెంటనే బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఒక రైలు బోగి మరో బోగీపైకి ఎక్కడంతో ఆ దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్ వస్తున్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు జైపాల్గురి సమీపంలోని రంగపని రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అస్సాం పశ్చిమ బెంగాల్ చికెన్ నెక్లా ఉండే రైలు మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. వేసవి సెలవుల సమయంలో ఈ మార్గంలో డార్జిలింగ్కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులు అధికంగా ఉంటారు. సో దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. मौत हुई है, कुछ आपने देखा है कुछ, या आपके बॉगी में कितने लोग इंजर्ड मेरा हुए हैं? बोगी में तो मैं एक इंजर्ड हुआ, मेरे सिर में लगा है, बाद बाकी किसी का नहीं हुआ है। ऐसे तो पीछे से देख रहा था 2-3 आदमी आपका क्या डेथ हुआ है, हमें यही देखा है। अच्छा, अभी आप लोग को रेस्क्यू किया गया है? हाँ, रेस्क्यू किया। अभी मेरे बोला ट्रीटमेंट करने के लिए, अभी आया ट्रीटमेंट करने के लिए।